రండి గారు. ఆ మాత్రం గౌరవమే ఉంటే ఇక నాకు లేనిదేమిటి? అదేమిటి అత్తగారు అలా అంటున్నారు? గౌరవం మాటల్లోనే కాదమ్మా, చేతల్లో కూడా ఉండాలి. ఏ చేత కాక ఇలా పడున్నదాన్ని నేనేం చేయగలనండి? కనీసం ఆలోచించగలవుగా, మంచేదో చెడేదో నిర్ణయించగలవుగా. ఏదో నా తోచిన మట్టుకో. అయితే నీకింతవరకు తోచనే లేదన్నమాట. ఏమిటత్తగారు? అదే కృష్ణ సంగతి. వారి సంగతా? ఏ, వాడు సుఖంగా ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నేను ఇలా ఉంటే ఆయన అలా ఉంటారు నేను ఎలా అనుకుంటాను? అది నా దురదృష్టం. కాదు, నీది కాదు, దురదృష్టం వాడిది. నువ్వు సంసార జీవితానికి ఎలాగూ పనికిరావు. సుఖపడే వయసు వాడికి దాటిపోలేదు. చూడమ్మా, అన్ని చక్కగా అమరి సవ్యంగా జరుగుతున్నప్పుడే మగవాళ్ళు అటు ఇటు పోతూ ఉంటారు. కృష్ణ ఇంకా ఇలా ఉన్నాడంటే ఆశ్చర్యమే. కర్మజాలకు రేపేదైనా తప్పు చేశాడు అనుకో, ఆపే శక్తి నాలో లేదు. ఆ శక్తి ఉన్న మనిషే వాడికి ఇప్పుడు అవసరం. మీ అభిప్రాయం? ఇంట్లో కడుపు నిండిన వాడు బయట ఎక్కడా తినడు. వాడి వయసు కోరికలను తీర్చగల మనిషిని ఎవరినైనా చూసి, అత్తగారు రెండో పెళ్లి వింతా కాదు, విడ్డూరమో కాదు, ఆలోచించు, వాడిని ఒప్పించు. ఇందులో నీ జరిగే అన్యాయం ఏమి ఉండదు. ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడికి నీ మీద నా అభిమానం తగ్గిపోదు, పైపెచ్చి పెరుగుతుంది. ఏ బీదింటి పిల్లనో చేసుకుంటే మనకని సనల్లో పడుంటుంది. ఏమంటావు? ఆయన ఒప్పుకుంటే? వాడు ఒప్పుకోడు, నువ్వు వాడిని ఒప్పించాలి. ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, పని జరిగేటట్టు చూడాలి. అమ్మా అమ్మా, నాకు స్వెటర్ వెళ్తున్నావా? సిద్ధు, నేను గుడికి వెళ్తున్నాను, నాతో వస్తావా? ఓ దేవుణ్ణి ఏం కోరుకుంటావు బామ్మ? మీ అమ్మని ఓ వరం అడిగానురా, అది జరిగేటట్టు చూడమని దేవుణ్ణి కోరుకుంటా. రా. నా భర్తని ఇంకొక పెళ్లికి నన్నే ఒప్పించమంటున్నారు అత్తయ్య. లేదు, నాకంతటి ఔదార్యం లేదు. భగవంతుడా, నాకు చావెందుకు తెప్పించువు, నన్నెందుకు చంపేయవు? ఏమిటిది? వద్దు రాహుల్, నన్ను ఆపుకో. నన్ను చచ్చిపోని, నేను బ్రతకు. ఏమైంది వదినా? ఎందుకు ఇందుగా బాధపడుతున్నావు? అమ్మేమన్నా అందా? నమస్కారం అన్న మాటను కూడా చంపేస్తాను అన్న ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది ఆవిడ. ఆవిడ నన్నేం అనలేదు. రాహుల్, నాకు సహాయం చేయగలవా? ఏమిటి వదినా? నన్ను ఈ కుర్చీతో సహా ఏ చెరువులోనైనా తోసే, నన్ను చంపే రాహుల్. నాకీ మేలు చేసి పెట్టు. సరే వదినా, తల్లి లాంటి వదిన మాట పాటించడం మరిది బాధ్యత. అలాగే చంపేస్తాను. చూసావా వదినా, దురదృష్టానికి చిహ్నాలు లాంటి ఆ ఆవిటి వాళ్ళని చూసావా? వాళ్ళు తమ దౌర్భాగ్యాన్ని కుమిలిపోతూ ఎన్నడూ చచ్చిపోవాలనుకోలేదు. విధికి ఎదురెత్తు కష్టపడి బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చావు పిరికి వాళ్ళ ఆయుధం, బ్రతుకు ధైర్యవంతుల సాధనం. నువ్వు చచ్చిపోవాలనుకోవడానికి నీ అవిటితనమే కారణమైతే వాళ్ళ కళ్ళల్లోకి ఒక్కసారి తేరిపారు చూడదునా. ఆ మనుషుల్లోని ధైర్యాన్ని చూడు. నమస్కారం అమ్మా. నమస్కారం. వీరు రాఘవరావు గారు, మా యువసేన స్థాపకుల్లో ఒకరు. కోటీశ్వరుల బిడ్డ రాహుల్ బాబు ఇలా మాతో చెయ్యి కలపడం మా అదృష్టం అమ్మా. చచ్చిపోతున్న మంచితనాన్ని నిలపడానికి, పుచ్చిపోతున్న సమాజాన్ని బాగు చేయడానికి పూనుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ మాది. చాలా బాగుందండి. అవిటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్లలో ఆత్మధైర్యాన్ని నింపే మీ సంస్థకి నా కానుకగా ఈ గాజులు తీసుకోండి. చందా ఇచ్చి ఊరుకుంటే సరిపోదు వదినా. నువ్వు మా యువసేనకి అధ్యక్షురాలు కావాలి. అప్పుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే ఉండదు నీకు. అవునమ్మా, తమలాంటి వారి నాయకత్వం, ఆదరణ మాకెంతో అవసరం. కాదనకండి. అలాగేనండి. ఇలాంటి అభాగ్యులకు సేవ చేయడం కంటే మించిన ఆనందం నాకేముంటుంది? ఆగు. వదిన గారిని ఎక్కడ తీసుకెళ్ళావు?
యువసేన ఆఫీస్. రాహుల్, నువ్వు నా మాట లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నావు సరే, వదిన గారిని యువసేనకో దిక్కుమాలిన సేనకో తీసుకెళ్తావా? బుద్ధి లేదురా నీకు? బుద్ధి లేదా అన్న ప్రశ్న ఓ కొడుకు తల్లిని అడగటం మర్యాద కాదని ఊరుకుంటున్నాను. చూడు, యువసేన దిక్కుమాలిన సేన కాదు. దిక్కుమాలిన డబ్బే లోకం అనుకునే వాళ్ళకి సింహస్వప్నం, దిక్కులేని వాళ్ళని ఆదుకునే కల్పవృక్షం. నార్మల్, మాటకు మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నావు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, ఆ తక్కువ రకం మనుషులతో స్నేహం మానకపోయావా? తక్కువ రకం మనుషుల వాళ్ళకి మనకి ఏమిటమ్మా తేడా? మనమేం చేతులతో నడిచి కాలుతో తింటున్నావా? పుట్టే క్షణాన మనుషులందరూ ఒక్కటేనమ్మా. దేవుడి అలాట్మెంట్ లో కొద్దిపాటి పొరపాటు జరిగి నువ్వు ఈ ఇంట్లో కాకుండా పక్కడో నెంబర్లో పుట్టుంటే నీ పరిస్థితి ఏమి ఉండేది? గొప్పింట్లో పుట్టడం గొప్పతనం కాదమ్మా, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం. వదిన గారిని నేను బయటికి తీసుకెళ్ళటం నా తప్పే అయితే దండించే అధికారం ఒక అన్నగారికే ఉంది. ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాను. ఎంత చులకనైపోయానరా నీకు? డాడీ డాడీ, ఏమిటి నాన్న సిద్ధు? మన ఇంటికి చుట్టాలు వచ్చారు డాడీ. ఎవరు నాన్న? డా చూపిస్తా. అరుగో, అడుగో కృష్ణుడు వచ్చేశాడు. కృష్ణ రావయ్యా. కృష్ణ, పిల్లలు వచ్చేశారయ్యా. వీళ్ళని చూస్తుంటే నాకెంత సంబరంగా ఉందనుకున్నావు. నువ్వు పూనుకుని ఉత్తరం రాయించకపోతే ఈ జన్మలో నాకు వీళ్ళని చూసే యోగం ఉండేది కాదయ్యా. అన్నయ్య, ఇతని పేరు బాబీ, మామయ్య గారు అబ్బాయి. గ్లాడ్ సీ యూ. నమస్కారం. ఓ నమస్తే. ప్లీజ్ టు మీట్ యూ. Jenny, come here. I'm sorry. She's out of moods. I'll get her. Huh? Jenny? Jenny? పిలుస్తున్నాను. వీడు మనతో బాగా కలిసిపోయాడు కృష్ణ. ఆ పిల్ల మాత్రం ఉలకదు పలకదు. ఎప్పుడు ఓ మూల బుంగమూతి బుద్ధావతారంలా పడుంటుంది. Jenny, meet our cousin, Krishna Chaitanya. హలో. హలో. పదండర్రా, అందరూ టీ తీసుకుందరు గాని పదండి. జెనీ, నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదుగా అమ్మా. రా, 2 బిస్కెట్లు తింది గాని. Jenny, please, గ్రాని మాట కాదనకు. అన్నయ్యని చూడగానే జెనీ అలా అయిందేమిటి? నో, మీ అన్నయ్యని చూసి కాదు. జెనీ పెళ్లి చేసుకుందాం అనుకున్న రాబర్ట్ కూడా కొద్దిగా పొడుగు లావు మీ అన్నయ్యలాగే ఉంటాడు. బహుశా అతను గుర్తుకొచ్చి ఉంటాడు. సరిగ్గా పెళ్లికి ముందు అతను చనిపోవడం జెనీ దురదృష్టం. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? వచ్చావా కృష్ణ? పనులన్నీ అయినట్టేనా? అయినాయమ్మా. వచ్చే వాయిదాలు మనం గెలుస్తామని ప్లేడర్ గారు ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చమ్మా. అమెరికా నుంచి ఆ పిల్లలు వచ్చారు. చూశాను. ఆ ముసలావిడికి అంత పట్టుదల ఎందుకు చెప్పు? డాక్టర్ చేత వాళ్ళ ఉత్తరం రాయించి మరీ రప్పించింది. కడుపున పుట్టిందని కదా, కనీసం అది ఒక్క మాట అయినా చెప్పలేదు కృష్ణ. అమ్మమ్మ, వాళ్ళని చూడాలని చాలా కాలంగా అనుకుంటూనే ఉంది కదమ్మా. అనుకుంటోంది సరే, ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు నేను. అసలు వాళ్ళ మీద ఈ ముసలావిడికి ఇంత ప్రేమ ఎందుకంట? వాళ్ళ తల్లి మూలానేగా తన పేగు తెంచు పుట్టిన కొడుకు తనకు దూరం అయిపోయాడు. చూడమ్మా, అమ్మమ్మ వయసు అయిపోయిన మనిషి. న్యాయం ధర్మం నీ వైపునే ఉన్నా సహజంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అన్యాయం చేస్తున్నాను అనుకుంటారు నలుగురు. ఇంత గౌరవంగా హుందాగా బ్రతుకుతున్న నీకే అప్రదర్శన ఎందుకు చెప్పు? వాళ్ళు ఎలాగూ రానే వచ్చారు. 4 రోజులు మంచిగా మాట్లాడి మర్యాదగా చూసి పంపిస్తే అమ్మమ్మ కోరిక తీరుతుంది. పగవాళ్ళను కూడా తన వాళ్ళుగా చూసుకుందనే గౌరవం నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. నిజమే కృష్ణ, నీ అంత దూరం ఆలోచించలేదు నేను. వచ్చిన వాళ్ళకి మర్యాద చేయలేదన్న నింద నాకెందుకు మధ్య? రాత్రికే నలుగురిని పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను. రుకు, నిద్రపోతున్నావా? ఇదేమిటి అలక? కృష్ణుడి మీద అలగాల్సింది సత్యభామ, రుక్మిణి కాదు. ఏమిటి రుక్కు, రోజు రోజుకు మరీ పసిపిల్లం అయిపోతున్నావు. 1 రోజుల ఏర్పాటు తర్వాత భార్య భర్తకి స్వాగతం ఇచ్చే పద్ధతి ఇదేనా? ఒకటి దాన్ని కుంటి దాన్ని నేను ఇంతకంటే మీకు ఎలా స్వాగతం ఇవ్వగలనండి? రుక్కు, నా మీద నీ కోపం ఉంటే ఇంకేదైనా
ఈ మాట మాత్రం నేను భరించలేను. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? కారు హార్న్ విన్నప్పటి నుంచి మీరు వస్తారు వస్తారు అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాను. మీరు సరాసరి నా దగ్గరికి వచ్చారా? ఇదా నీ కోపానికి కారణం? చూడు, అమ్మతోనూ అమ్మమ్మతోనూ మాట్లాడి వచ్చేసాను. రోజంతా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ ఉండొచ్చని పనులన్నీ పూర్తి చేసుకొచ్చాను. నా నేడుని నేను మర్చిపోగలనా? నన్ను క్షమించండి. రాగానే మీ మనసు నొప్పించాను. ఏమిటో మీరెప్పుడు ఇలాగే నా దగ్గర కూర్చోవాలని, నేనెప్పుడు మీ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది. నేనెలాగూ మీకు పనికిరాను. ఇంకొకరు మీ పక్కనుంటే చూడలేను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నానన్న బాధ నన్ను క్షణక్షణం దహించేస్తుందండి. మన పెళ్ళైన తర్వాత 4 ఏళ్లలో నేను పొందిన ఆనందం అమృతం లాంటిది రూపం. ఈ జన్మకి ఆ సుఖం ఆ సంతోషం చాలు. మాటి మాటికి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను సరిగ్గా చూసుకోవటం లేదేమో నేను సందేహం కలుగుతుంది. ఏమండి, నాకు మీరు దూరం అయిపోతారన్న భయం, నేను మీకు భారం అవుతున్నానన్న ఆలోచన నా మనసును కలిచివేస్తున్నాయండి. ఈ మనసును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నానండి. నేనేం చేయనండి.